స్వర్ణ, నీ కాపురం నిలబడాలని సీత ఎన్నిసార్లు ఎలా తపన పడిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మీ మధ్య హారతి చిచ్చు పెట్టాలని చూసినప్పుడు తను ఎంత ఛాలెంజ్ చేసిందో, చివరకు తను మళ్ళీ మీ జీవితంలోకి తొంగి చూడకుండా తను చేసిన విషయం మర్చిపోయారా? ఎందుకు ఎందుకు సీతనంత తప్పుగా మీ సంతోషాల మీద ఈర్ష్యపడే మనిషిగా అనుకుంటున్నారు? నిన్నటిదాకా గ్రానీనే నా ప్రపంచం, గ్రానీనే నా సర్వస్వం, గ్రానీనే నా మార్గదర్శకం, నా ఎదుగుదలకి కారణమని అంత గౌరవించేవాడివి. ఇవాళ దారి తప్పుతున్నారని, ఏమైపోతారో అని మీకోసం అంత తాపత్రయపడేవాళ్ళు మీకంత పనికిరాని వాళ్ళయ్యారా? శత్రువులయ్యారా? ఓర్వలేని వాళ్ళని, కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని ఎలా అనగలుగుతున్నారు? అనుభవంతో నానమ్మ, ఆరాటంతో సీత పడే తపన తప్పనిపిస్తుందా? అయిన వాళ్ళను కాదనుకొని కాని వాళ్ళను మనవాళ్ళు అనుకుంటే చివరికి నష్టపోయేది మీరే. తమరు మూసుకుంటారా? తమరు అన్నీ తెలిసిన వాళ్ళలా మాకేం తెలీదని లెక్చర్ ఇస్తున్నారా? అంతగా ప్రేమించే గ్రానీని నీ మూలంగానే ఇలా అనుకోవాల్సి వస్తోంది. నా గ్రానీని నాకు వ్యతిరేకంగా మార్చింది నువ్వే. నా మీద, నా భార్య మీద చెడు అభిప్రాయం వచ్చేలా మార్చింది నువ్వే. నీ భార్య కూడా చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ప్రవచనాలు వల్లించుకో.